శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 63వ అధ్యాయం దేవాది సృష్టి కథనం. ఋషిగణములు రోమహర్షణ సూతునితో నిఖిల పురాణ విద్యా సమేత సూత దేవదానవ గంధర్వ రాక్షసుల సృష్టి ఎట్లు జరిగినదో ఆ విశేషాలను ఉత్తమ విధానంలో మాకు ఎరిగింపుము అని ప్రశ్నించగా సూతుడిట్లు పలికెను. ప్రాచీన జనుల సృష్టి మనోసంకల్పం చేత, ప్రత్యక్ష దర్శనం చేత, స్పర్శ చేత మాత్రమే జరిగేది. ప్రాచేతన పుత్రుడగు దక్షునికి తర్వాత మైథున క్రియ, స్త్రీ పురుష సంభోగం చేత సృష్టి జరుగుట ప్రారంభమైంది. దేవతలు, ఋషులు, సర్పముల గణముల సృష్టి జరిగినా జగత్తు వృద్ధి కాలేదు. అందుకే దక్షుడు తన పుత్రికల ద్వారా 5,000 మంది పుత్రులను ఉత్పత్తి చేసెను. మహాభాగ్యవంతులకు వారు సృష్టి రచన యందు ఇచ్చ కలవారొకట చూసి ఉపశిష్టులై ఉన్న దక్షిణ పుత్రులకు హరియస్వాదులు వచ్చి రాగానే వారితో నారదుడు, మహర్షులారా, పృథ్వీ యొక్క ఊర్ధ్వ అధో ప్రమాణం తెలుసుకుని అప్పుడు మీరు కోరుకున్న ప్రత్యేక సృష్టి చేయాలి అని ప్రబోధించెను. నారద మహర్షి మాటలు వినివారు 4 దిశలకు ప్రయాణమైపోయిరి. సముద్రమందు కలిసిన నదులు తిరిగి రాని విధంగా నేటి వరకు వారు తిరిగి రాలేదు. అంతటా హరియస్సులు మాయమైపోవడం వల్ల దక్ష ప్రజాపతి తన కుమార్తెలయందే మరి 1,000 మంది పుత్రుల్ని ఉత్పన్నం చేసెను. మునులారా, వారి పేరు శబలులు. వారు కూడా తమ విశిష్ట సృష్టిని చేయుటకు ఉద్యమించారు. సూర్య సమానులైన తేజోవంతులకు వారందరూ ఒకచోట కూడుకొని ఉండుటచే వారితో నారదుడు పృథ్వీ యొక్క సంపూర్ణ విస్తరణ హేతువును నీ సోదరుల విషయం తెలుసుకుని తిరిగి వచ్చి సృష్టిని చేయమని వారికి ఆదేశించెను. వారు కూడా తమ సోదరుల విధంగా అదే మార్గమందే తమ గతిని ప్రాప్తించుకున్నారు. వారు కూడా నష్టమైపోయిన తర్వాత ప్రాచేతన పుత్రుడగు దక్ష ప్రజాపతి వైరిణి అను స్త్రీ యందు 60 మంది కన్యలను సృష్టించెను. వారిలో ధర్మునితో 10 మంది కన్యల వివాహం చేసెను. 11 మంది కన్యలను కశ్యపునికి, 27 మందిని చంద్రునికి, 4 అరిష్టనేమికి, 2 భృగుపుత్రులకు, మరిద్దరిని బుద్ధికుశలుడకు కుశాసునికి, 2 అంగీరసునికి ఇచ్చి వివాహం చేసెను. పిమ్మట దేవతల తల్లులు వారి పేర్లు, వారి సంతానం గురించి వివరించుచున్నాను విని గ్రహింపుడు. ధర్మునికి గల 10 భార్యల పేరు మరుత్వతి, వసువు, యామి, లవ, భాను, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సంధ్య, విశ్వభామిని అనునవి. వీరి పుత్రులు విశ్వకు విశ్వేదేవులు ఉత్పన్నులైరి. సాధ్యకు సాధ్యులు జన్మించారు. మరుత్వతికి మరుత్వానులు, వసుకు వసుగణములు, భానునికి భానవులు, ముహూర్తకు ముహూర్తకులు, సాధ్యకు సాధ్యులు, లంబ వలన ఘోషులు, యమి వల్ల నాగవీధులు, సంకల్పకు సంకల్పులు ఉత్పన్నులైరి. పిమ్మట నేను వసువు యొక్క సంతానాన్ని తెలుపుతున్నాను. జ్యోతిర్గణానికి ఈ దిశలకు సంబద్ధులైన దేవతలచే వసుగణాలు అందరు. వారు సర్వప్రాణులకు శుభం కలగవలెనను శుభేచ్ఛకులు. వారు ప్రసిద్ధులకు ఆప, ధ్రువ, సోమ, ధర, అనిల, ఆనన, ప్రత్యూష ప్రధానులను వారు. ఈ 8 మందిని వసువులు అంటారు. అజైకపాద, అహిర్భుజ, విరూపాక్ష, భైరవ, హర, బహురూప, త్రయంబక, సావిత్ర, జయంత, పినాకి, అపజారితులను ఈ 11 మంది గణేశ్వరులను రుద్రులు అంటారు. కశ్యపుని 13 భార్యలకు అదితి, దితి, అరిష్ట, సురస, ముని, సురభి, నిరీత, తామ్ర, క్రోధవస, ఇలా, కద్రు, త్విష, ధనువులను వారు కశ్యపుని భార్యలు. వారికి ఉత్పన్నులైన పుత్రపౌత్రులను చెబుతున్నారు. వారి పేర్లను వినండి. తుషిత నామం చేత చాక్షుష మన్వంతరమందు గల దేవగణములు 12 మంది ఆదిత్యులు. వైవస్వత మన్వంతరమందు గల 12 మంది ఆదిత్యుల పేర్లు ఇంద్ర, ధాతృ, భగ, త్వష్ట, మిత్రవరుణ, ఆర్యమ, వివస్వాన, సవిత, పూష, అంశమాన, విష్ణులనేవి. వీరు 1000 కిరణాలు గల ఆదిత్యులు. వీరందరూ అదితి యొక్క పుత్రులు. కశ్యపునికి దితి ద్వారా 2 పుత్రులు కలిగిరే. వారే హిరణ్యకశిపు, హిరణ్యాక్షులను వారు. ధనువు ద్వారా కశ్యపుడు సౌందర్యవంతులకు 100 పుత్రులకు జన్మనిచ్చెను. వారు మిక్కిలి శక్తిశాలురు, వీరులు. శ్రేష్టమునులారా, వారి యందు అందరికంటే విప్రచితి ముఖ్యుడయ్యను. తామ్ర అను భార్య 6 కన్యలకు జన్మనిచ్చెను. వారు సుఖి, సేని, భాసి, సుగ్రీవ, గృధ్నిక, శుచి అనువారు. ధర్ముని వల్ల సుఖి సుఖములకు, గుడ్లగూబలకు జన్మనిచ్చెను. సేని సేనలకు, భాసి కురంగములను కనెను. గృధ్వి రాబందులకు, కపోతములకు జన్మనిచ్చెను. శుచి హంసలకు, సారసములకు, ఇంకను కోట్ల కొలది ఇతర ప్రాణులకు, ఇతర పక్షులకు జన్మనిచ్చెను.
సుగ్రీవ మేకలు, అశ్వములకు, గొర్రెలకు, ఒంటెలకు, గాడిదలకు జన్మనిచ్చెను. వినత గరుడుని, అరుణుని కనెను. అట్లే సర్వలోకాలకు భయం కలిగించి తటిల్లత అను కన్యకకు జన్మనిచ్చెను. సురస వేలకొలది సర్పాలకు తల్లి అయ్యను. కద్రువ వేలకొలది పడగలుగల సర్పాలకు జన్మనిచ్చెను. ఆ సర్పాలలో 26 మంది మిక్కలి ప్రసిద్ధి చెందిరి. వారి పేర్లు శేషుడు, వాసుకి, కర్కోటకుడు, శంఖుడు, ఐరావతము, కంబల, ధనంజయ, మహానీల, పద్మ, అశ్వతర, తక్షక, ఏలాపత్ర, మహాపద్మ, ధృతరాష్ట్ర, బాలాహక, శంఖసాల, మహాశంఖ, పుష్పదంష్ట్ర, సుభానన, శంఖలోమ, నహుష, వామన, ఫణిత, కపిల, దుర్ముఖ, పతంజలులనేవి. క్రోధవశ మాయావులకు రాక్షసులను, రుద్రులను, గణములను చేసుకనను. శ్రేష్ఠురాలకు సురభి అను మహిళ కశ్యపుని ద్వారా గో వృషభాలకు జన్మనిచ్చెను అని మేము విని ఉన్నాము. మునిగణములకు, అప్సరసులకు జన్మనిచ్చెను. అరిష్ట, కిన్నెర, గంధర్వులను కనెను. ఇలా తృణములు, వృక్షములు, లతలు, గుల్మలములను కనెను. త్వష కోట్ల కొలది యక్ష రాక్షసులకు జన్మనిచ్చెను. కశ్యపుని ఈ సంతానం గురించి నేను సంక్షిప్తంగా తెలిపాను. వీరి వంశమందు అనేక పుత్రపౌత్రులు ఉద్భవించారు. వారికి చెందిన అనేక వంశాలు కలవు. సమస్త చరాచరాలను కశ్యపమునియే సృజించను. ప్రజాపతి వారి అందరి ప్రతి ఒక్క సమూహానికి అధిపతులను చేసి అభిషేకం అనరించి ప్రముఖులను చేసెను. అనంతరం ప్రజాపతి వైవస్వత మనువును సర్వమానవులకు అధిపతిగా చేసెను. ఆయనే స్వయంభూ మన్వంతరమందు బ్రహ్మచేత మొదలుగా అభిషిక్తుడు కాబడెను. ఇప్పుడు కూడా ఆయన సప్తద్వీపంలో యందు పర్వత సహిత పృథ్వీని పరిపాలిస్తూ రక్షిస్తున్నాడు. ఆయన ఆదేశాల ప్రకారం ధర్మపాలన జరపబడుచున్నది. కేవలం మొదటిగా స్వయంభవ మన్వంతరమందు ఎవరికి అభిషేకం జరిగెనో ఆయనయే మనువయ్యను. గడిచిన మన్వంతరాల యందు వారే రాజులైరి. ఈ విధంగా రాబో కొత్త మన్వంతరాలు వచ్చిన తర్వాత ఇతరులకు అభిషేకం జరగగలదు. భూతకాల భవిష్యత్ కాలములందు సర్వ మన్వంతరముల యందు సృష్టి విస్తరణ కొరకు రాగల రాజులందరకు కశ్యపుడే జన్మనిచ్చి తిరిగి ఆధ్యాత్మిక జీవనం గడుపునట్టి పుత్రులు కావాలని కోరిక చేత తపస్సు చేయటం ప్రారంభించను. మహాత్ముడకు కశ్యపుడు ఈ విధంగా ధ్యానం చేయుటచే బ్రహ్మయోగం చేత 2 మహా తేజస్సులకు పుత్రులు ఉద్భవించారు. వారి పేర్లు వత్సరుడు, అసితుడు. వారు బ్రహ్మవాదులు. వత్సల నుంచి నైద్రవుడు, రైభ్యుడు అని 2 మహాయశస్సులకు పుత్రులు ఉత్పన్నులైరి. రైభ్యుని పుత్రుడు కూడా ధ్రువుడు అనబడెను. ఇప్పుడు నైద్రవుని విషయం గురించి నేను మీకు చెబుతాను. వ్యవనునికి సుమేధ అను కన్య జన్మించింది. ఆమె నైద్రవునికి పత్ని అయి అతని ద్వారా కుండపాయనులకు తల్లి అయినది. దేవతల యొక్క ఉత్పత్తికి 9 మూలములు కలవు. నేను పులస్సుని వంశం వర్ణిస్తున్నాను. 4 యుగములు గడిచిన పిదప మనువుల ఏకాదశ చక్రమందు అంశిక రూపమున గడిచిన తర్వాత ద్వాపరకాలం సగభాగమైన పిదప మనవు పాలకుడిగా ఉండగా నరిష్యంతుని ఒక పుత్రుడకు ధమ్ముడు మనువుల వరుసయందు ఉద్భవించెను. త్రేతాయుగ కాలమందు 4/3 వంతుల కాలం గడిచిన పిదప ధమ్మునికి తర్వాత ఉత్తరాధికారి అయిన తృణబిందుడని రాజు ఉత్పన్నుడయ్యను. అతడి కుమార్తెయగు ఇలవిల అప్రమితురాలైన సుందరి. రాజు ఆమెను పులస్యమునికిచ్చి వివాహం అనురించెను. ఇలవిలకు విశ్రవుడు అను మహర్షి జన్మించెను. విశ్రవుని 9 భార్యల ద్వారా వారి వంశం వృద్ధి చెందింది. బృహస్పతి యొక్క శుభస్కరురాలకు కుమార్తె దేవవారిని పులస్సుని మొదటి భార్య. మాల్యవంతునికి పుష్పోత్కట, బలాక అను 2 కుమార్తెలు కలరు. అట్లే కైకసి అను మరొక కుమార్తె కలదు. ఈ ముగ్గురే కాక పులస్సునికి మరి 3 భార్యలు కూడా కలరు. ఈ మహిళల సంతాన విషయం గురించి తెలుపుతున్నాను వినడు. దేవవర్ణునికి వైశ్రవణుడను పెద్ద కుమారుడు కలిగెను. కైకసి రాక్షసరాజుకు రావణుని, కుంభకర్ణుని, శూర్పణఖ అను కన్యను, అట్లే యశోవంతుడకు విభీషణుడు అను వారులకు జన్మనిచ్చెను. ద్విజోత్తములారా, పుష్పోత్కట, మహోదర, ప్రహస్త, మహాపార్శ్వ, ఖరుడు అను పుత్రులకు ఇంకను కుంభీనసి అని పేరు గల పుత్రికకు జన్మనిచ్చెను. మరలా బల యొక్క సంతానం గురించి వినడు. త్రిశిరుడు, విద్యుద్విహుడు, దూషణుడు అని పేరు గల 3 పుత్రులకు, అట్లే మాలిక అని పేరు గల కన్యకు బలానం తల్లి అయ్యను. పులస్సుని ద్వారా ఉత్పన్నులైన ఈ పుత్రులందరూ మిక్కలి క్రూర కర్మములు చేయవారు. ఈ విధంగా పులస్సునికి 9 మంది సంతానం కలిగిరి. వీరందరిలోనూ విభీషణుడు శుద్ధాత్ముడు, ధర్మజ్ఞుడు, మృగములు, వంకర దంతములు గల పశువులు, పులులు, భూతములు, పిశాచములు, సర్పములు, పందులు,
ఏనుగులు, వానరములు, కిన్నరులు, యక్షులు మొదలగు అందరూ పులస్సుని సంతతియే. వైవస్వత మన్వంతరమందు క్రతువు నిస్సంతుడై ఉండెను. అత్రికి 10 మంది సౌందర్యవంతులకు పతివ్రతలైన భార్యలు కలరు. భద్రాసుడు ఘృతాచి ద్వారా సుందర పుత్రికలకు జన్మనిచ్చెను. భద్ర, అభద్ర, జలద, మంద, నంద, బల, అబల, గోపాబల, తామరస, వరక్రీడ అనవారు ఆ పుత్రికలు. ఆత్రేయుని కుటుంబాన ఉత్పన్నమైన ఈ కన్యలందరికీ ప్రభాకరుడు పతి అయ్యను. రాహువు సూర్యుని గ్రస్తునిగా చేసుకున్న సమయాన అతడు స్వర్గం నుంచి భూమిపై పడగా ఈ విశ్వమున అంధకారం వ్యాపించింది. ఆ సమయాన అత్రి సర్వత్రా కాంతిని వ్యాపింపచేసెను. నీకు శుభమగాక అని చెప్పిన పులస్య మహర్షి యొక్క మాటల చేత సూర్యుడు కింద పడుట ఆగిపోయెను. అంతటా మహర్షులందరూ పులస్సుని ప్రభాకరుడును ప్రశంసించిరి. పులస్సుడు భద్రాను భార్య ద్వారా సోముడును యశోవంతుడకు పుత్రుని కనెను. ఆ పులస్య మహర్షి తన భార్యల ద్వారా మరికొందరు పుత్రులను కూడా ఉత్పాదించెను. వారు స్వస్త్యాత్రేయులు అని పిలువబడిరి. వారు సర్వవేద పారంగతులకు విద్వాంసులైన ఋషులయ్యారు. వారి అందు 2 అత్యధికంగా ప్రసిద్ధులయ్యారు. వారు బ్రహ్మనిష్ఠులు, మహాతేజోవంతులు. దక్షుడు అత్రి యొక్క జ్యేష్ఠపుత్రుడు. దూర్వాసుడు అత్రికి తమ్ముడు. వారికి అందరికీ చెల్లెలు అమల అను బ్రహ్మపాదిని. 2 గోత్రముల యందు ఉత్పన్నులైన వారి అందలి వారు 4 లోకముల యందు ప్రసిద్ధులైరి. వారు శ్యావ, ప్రత్యస, వవల్గు, గల్హరులు అనివారు. మహాత్ముడగు అత్రివంశమందు 4 విభాగాలు కలవు. అవి కాశ్యప, నారద, పర్వత, అనుద్ధతులనేవి. వారు మానసపుత్రులు. ఇప్పుడు అరుంధతి సంతాన విషయం గురించి వినడు. వశిష్ఠుని వల్ల అరుంధతి నారదుడు అను పేరు గల పుత్రునికి జన్మనిచ్చెను. ఆయన మహా తేజస్వి. దక్షుని శాపానికి నారదుడు గురి అయి బ్రహ్మచారిగా ఉండిపోయెను. పూర్వం తారకుడు అను రాక్షసుని కారణం చేత దేవరాక్షసుల మధ్య భయానక యుద్ధం జరిగింది. ఆ యుద్ధ కారణం చేత జగత్తంతా దుఃఖితమయ్యను. అంత బుద్ధిశాలియకు వశిష్ఠుడు తన తపోబలం చేత దిక్పాలకులతో కలిసి సర్వప్రాణుల్ని రక్షించెను. ఆయన దయతో అన్న, జల, కందమూల, ఫల, ఔషధులను ఉత్పన్నం చేసి వాని ద్వారా జన సముదాయానికి ప్రాణరక్షణ చేసెను. ఈ విధంగా సర్వప్రాణులను రక్షించబడినవి. అరుంధతి ద్వారా వశిష్ఠుడు 9 పుత్రులకు తండ్రి అయ్యను. అరుంధతి శక్తి అను పేరు గల పుత్రునికి జన్మనిచ్చెను. అతడు ఆమె కన్న 9 పుత్రుల్లో జ్యేష్ఠుడు. అతడు పరాశరునికి తండ్రి. రుధిరుడు అను పేరు గల రాక్షసుడు శక్తిని మింగివేశెను. పరాశరునితో కూడి కాళి కృష్ణద్వైపాయనుడికి జన్మనిచ్చెను. కృష్ణద్వైపాయనుడు ఆరణి ద్వారా శుక్రుడు అను పేరు గల పుత్రుని కనెను. అంతేగాక పీవరి ద్వారా ఉపమన్యుడు అను పేరు గల పుత్రునికి తండ్రి అయ్యను. శుక్రునికి 5 పుత్రులు కలిగిరి. వారు భూరిశ్రవుడు, ప్రభువు, శంభుడు, కృష్ణుడు. వారితో పాటు 5వవాడు గౌరుడు అను పుత్రులను కీర్తిమతి అను పుత్రికలు. ఆ కీర్తిమతి యోగికురాలైన తల్లిదండ్రుల సేవను ఆచరించే వ్రతమును నిష్ఠగా పాలించినట్టుది కావున జన్మకాలం నుంచే దృఢవ్రతురాలిగా ఉండెను. ఆమె అనూహుని భార్య. బ్రహ్మదత్తునికి తల్లి అయ్యను. పరాశరునికి శ్వేత, కృష్ణ, గౌర, శ్యామ, ధూమ్ర, అరుణ, నీలవాదరికులు అనువారు అందరూ పరాశరుని గోత్రం వారి. ఈ విధంగా వీరందరూ మహాత్ముడకు పరాశరుని పక్షం వారుగా ఏర్పడ్డారు. అనంతరం ఇంద్రుని సంతానం గురించి వినడు. వశిష్ఠుని ఘృతాచి వలన కపింజలుడు అని పుత్రుని కనెను. అతడికి త్రిమూర్తి అని మరియొక పేరు కలదు. అతనికి ఇంద్రప్రమితి అని పేరు కూడా కలదు. పృథుని పుత్రికకు భద్రుడు జన్మించెను. అతడి పుత్రుడు వసువు. అతని పుత్రుడు ఉపమన్యువు. అనంతర కాలంలో ఉపమన్యునికి అనేక మంది ఉత్తరాధికారులు జన్మించారు. వారిలో మిత్రుడు, వరుణుడు అనువారు శ్రేష్ఠులు. కౌండిన్యులు అన్న పేరు చేత ప్రసిద్ధులైన వారు మిత్రావరుణులకు ఉత్తరాధికారులు. ఏకార్షయము అను పేరు గల మరికొందరు కూడా వాసిష్ఠ గోత్రికుల్లో చెప్పబడుతున్నారు. వశిష్ఠునికి 10 మంది ఉత్తమ పుత్రులు కలరు. ఈ విధంగా బ్రహ్మ యొక్క 10 మంది మానసపుత్రులు ఈ పృథ్వీపై విఖ్యాతులైరి. వారు మహాభాగ్యవంతులు. వారి భర్తల వంశాల గురించి నేను మీకు తెలియజేశాను. ఈ విధంగా ఆ దేవర్షి కులమందు ఉత్పన్నులైన వారు 3 లోకముల యందును సంచరించుటకు సమర్థులు. వారి పుత్రుల సంఖ్య 100,000 వేలలో ఉండును. సూర్యుని కిరణాల వలె వారు 3 లోకములందును సమానంగా వ్యాపించి ఉన్నారు. దేవతా సృష్టి కథనము అను ఈ 63వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.